నమస్తే గణేష్ గారు. నమస్తే మేడం. లాస్ట్ టైం మనము గమ్మీస్ గురించి మాట్లాడుకున్నాం. అవి డిఫరెంట్ మెథడ్స్‌లో అంటే ఏ ప్రాబ్లమ్‌కి ఎలాంటి గమ్మీస్ వాడాలి ఇలా డీటెయిల్‌గా మాట్లాడారు. అయితే స్లీపింగ్ ప్యాటర్న్‌కి సంబంధించి మనం ఒక వీడియో చేశామండి. నాకైతే ఎంతమంది పర్సనల్‌గా అడిగారంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ అంటే స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవటం. దానివల్ల నెక్స్ట్ డే మొత్తం డిస్టర్బ్ అయిపోవటం. సో, మనది ఎంఎన్‌జీస్ వారి సేమ్ నా డ్రెస్‌లోనే ఉంది చూడండి. లైపోజోమల్ గమ్మీస్ గురించి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. సో, డౌట్స్‌ని క్లియర్ చేయాలండి. ఈరోజు నాకు ఈ ప్రోడక్ట్ గురించొద్దు. నా దాకా వచ్చిన డౌట్స్ మీ ముందు పెడతాను నేను. గమ్మీ యేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్‌లో నిద్రపోతామని మనం డిస్కస్ చేసాం. అదసలు ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి డెప్త్‌గా చెప్పండి ఓకే. ఒక్కసారి. హ్మ్. ఇది లైపోజోమల్ టెక్నాలజీ గమ్మీస్ మ్యామ్. దీంట్లో ఈ గమ్మీస్‌లో లైపోజోమల్స్ అనేది మెలటిన్ అనే హార్మోన్‌ని ఇన్‌బిల్ట్ చేసి గమ్మీ రూపంలో ఇస్తున్నారు మ్యామ్ ఇది. డైరెక్ట్ బ్లడ్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు 30 మినిట్స్‌లో స్లీప్ వచ్చేస్తుంది మ్యామ్ ఇది. ఓకే. సో, హాఫ్ అన్ అవర్‌లో పడుకోవాలి మనం. ఆహా! హాఫ్ అన్ అవర్ అంటే మామూలుగా ఏందంటే మనం 9:30కి యేసుకున్నాం అనుకోండి. 9:30కి యేసుకొని 10:00 పడుకోమని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినాం మనం. చాలామంది ఏం చేస్తున్నారంటే 9:30కి యేసుకొని ఫోన్ చూసడం మొదలుపెడుతున్నారు మేడం. హాఫ్ అన్ అవర్ ఎట్లాగో టైం ఉంది టైం కదా పాస్ చేయాలని అనేసి. చెప్పేసి. ఆ! దానివల్ల ఏమవుతుందంటే మొబైల్‌లో వచ్చే ఈ స్క్రీన్ లైట్‌కు నిద్ర రాదు మ్యామ్. మన మెలటోనిన్ కూడా పనిచేయదు. ఆహా! మనం గమ్మీ వేసుకున్నా కూడా అది లోపల వర్క్ చేయాలి కదా! అదేనా అంతే మీరనేది? మ్యామ్. ఆ! డార్క్ లైట్ యేసుకొని పడుకోవాలి మ్యామ్ ఇది. ఆహా! చీకటిగా ఉండాలి. లైట్ ఎప్పుడైతే మన కళ్ళ ముందు ఉంటుందో నిద్ర రాదు మనకు. హుహు. సో, అది మెలటోనిన్ అనేది పనిచేయదు మ్యామ్ మనకు. ఓకే. ఆల్రెడీ మన బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే మెలటోనిన్ డిస్టర్బ్ చేసుకొని ఉన్నాం మనం. ఆ! దానివల్లనే మనం ఈ గమ్మీ వాడాల్సొస్తుంది ఇది. హ్మ్. సో, మళ్ళీ మనం గమ్మీ యేసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పేసి మొబైల్ చూడడమో, టీవీ చూడడమో, లైట్ కింద కూర్చోవడమో, మాట్లాడుకుంటూ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ నిద్ర రాదు. ఓకే. సో, ఈ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలంటే ఆ! కంపల్సరీ మనం గమ్మీ యేసుకొని పడుకోవాలి మ్యామ్. రైట్. ఈరోజు ఏ టైంకేసుకున్నామో ప్రతిరోజు అదే టైంని మనం ఫాలో అవ్వాలండి? ఎట్లా 100% ఉంటుందిది? ఆ! స్లీప్ రెగ్యులేట్ కావాలంటే స్లీప్ వేక్ సైకిల్ అని రెగ్యులేట్ చేస్తాం మ్యామ్ ఇది. ఓకే సో, అండి. ఇది చేయాలంటే ప్రతిరోజు ఒక టైం ఫిక్స్ చేసుకొని 5-10 మినిట్స్ వేరియేషన్ తోటి యేసుకోవచ్చు మ్యామ్. ఆహా! యేసుకొని పడుకోవాలి మ్యామ్. డార్క్ లైట్ అంటే లైట్ లేకుండా ఇంకా బెస్ట్. బెడ్ లైట్ ఉన్నా బెస్ట్ మ్యామ్. కానీ హ్మ్. లైట్స్ యేసుకొని పడుకుంటే మనకు స్లీప్ అంత ప్రాపర్ రాదు. ఓకే. కొంచెం నార్మల్‌గా డిస్టర్బెన్స్. కూడా మనకి నిద్ర పట్టాలంటే కొంచెం డార్క్ రూమ్ అట్లా అనుకుంటాం కదా! అవును సో, మ్యామ్. గమ్మీస్ యూజ్ చేసినా కూడా సేమ్ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. యెస్. చెప్పండి. ఇది యేసుకోవడం వల్ల యేసుకున్న ఫస్ట్‌లో 2, 3 రోజుల వరకు మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మ్యామ్. హ్మ్. ఎందుకంటే ఈ రాగానే స్లీప్ ప్యాటర్న్స్ సెట్ చేసుకోవాలి మన బ్రెయిన్‌లో. అవును. అవును. సో, 90% వాళ్ళకు స్లీప్ ఫస్ట్ డే నుంచి వస్తుంది. హ్మ్. కానీ ఒక 10% వాళ్ళకేందంటే ఈ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేయడం కోసం ఏం చేస్తున్నా టైం తీసుకుంటుంది. ఓకే. కొంతమందికి 3 డేస్ తీసుకోవచ్చు. కొంతమందికి 5 డేస్, 1 వీక్, 10 డేస్ తీసుకోవచ్చు. కానీ ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. హ్మ్. ఎందుకంటే మనిషి నుంచి మనిషికి డిఫరెన్స్ ఉంటాయి మ్యామ్. ఆలోచించే విధానం వేరే ఉంటుంది. అవునవును. రెసిస్టెన్స్ వేరే తీరుగా ఉంటుంది. ఇమ్యూనిటీ వేరే తీరుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ సెట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మ్యామ్. హ్మ్. మనం డిసప్పాయింట్ కావద్దు. హ్మ్. డిసప్పాయింట్ కాకుండా రెగ్యులర్ కంటిన్యూగా వాడుతుంటే ఏందంటే మనం ఇది స్లీప్ ప్యాటర్న్ రెగ్యులేట్ చేసుకొని స్లీప్ ఆ రోజుకు ఏ రోజు ఏ టైంకి యేసుకుంటామో ఆ టైంకి రెగ్యులర్ యేసుకోవడం లేకుండా స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకుంటూ పోతది. ఓకే. మనం ఇది గమ్మీ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్‌లో పడుకుంటామని చెప్తున్నారు కదా! దీనివల్ల అంటే ఒక అర్ధగంటలోనే నిదట్లోకి వెళ్ళిపోతున్నాము అంటే, ఈ ప్రొడక్ట్‌లో ఎలాంటి రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారనే ఒక డౌట్ కూడా రైజ్ అవుతది కదా! దాన్నేమన్నా క్లారిటీ ఇస్తారా? యెస్ మ్యామ్. దీంట్లో లైపోజోమల్ మెలటిన్ వాడుతున్నాం మ్యామ్. సో, అది ఏందంటే బ్లడ్‌లో రిలీజ్ అవుతుంది మ్యామ్. ఎప్పుడైతే బ్లడ్‌లో రిలీజ్ అవుతుందో మనకు ఈ సెల్ మెంబ్రేన్ అనేది మన బ్లడ్‌లో ఉంటుంది మ్యామ్. అదేం చేస్తుంది మన సెల్ మెంబ్రేన్‌కు సేమ్ పోలిక సేమ్ ఉంటుంది. మా లైపోజోమల్ టెక్నాలజీ లైపోజోమ్స్. సో, అదేం చేస్తుందంటే పోయి అటాచ్ అవుతుంది. సెల్ మెంబ్రేన్‌కి ఎప్పుడైతే అటాచ్ అవుతుందో ఈ లైపోజోమ్స్‌లో ఉన్న మెలటిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ ఓకే. అయ్యి సెల్ మెంబ్రేన్‌లోకెళ్ళి మనకు స్లీప్ ప్యాటర్న్ సెట్ చేయాలి కదా! అవును. స్లీప్ దగ్గరికి తీసుకెళ్ళి మనకు స్లీప్ ప్యాటర్న్ సెట్ ఓహ్! చేసేస్తుంది. సో, ఓకే. ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తుంది ఇది. ఆ! సో, సో, మనకెట్లా హార్మ్ చేసే ఎలాంటిది దీంట్లో లేదు. దీంట్లో స్టెరాయిడ్స్ గానీ, హ్మ్. నిద్రపుచ్చే మెడిసిన్స్ కానీ, కెమికల్స్ గానీ మీకు మెడిసిన్స్ గానీ దీంట్లో ఏం లేవు మ్యామ్. ఇట్స్ ప్యూర్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్. ఓకే. ఓకే. ఏ ఏజ్ వాళ్ళైనా మెయిల్ అయినా, ఫీమేల్ అయినా ఏజ్‌కి సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయండి? 15 సంవత్సరాల పైన పడిన ఎవరైనా ఏసుకోవచ్చు మ్యామ్ దీన్ని. హ్మ్. ఇక 78 ఇయర్స్ వరకు కూడా స్లీప్ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అవును. సో, ఎవరైనా వాడొచ్చు. 15 సంవత్సరాలు నిండుండాలి హ్మ్. కంపల్సరీ. మెయిల్ ఆర్ ఫీమేల్ అంతే ఎవరైనా కదా! ఎవరైనా ఏసుకోవచ్చు. ఓకే. మేల్, ఫీమేల్ ఎవరైనా ఏసుకోవచ్చు. ఇప్పుడు మిడ్‌నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మెలుకువ వచ్చేస్తుందండి. హ్మ్. వాళ్ళు నైట్ అంతా మెలుకువగానే ఉండిపోతారు. అలాంటి వారి పరిస్థితి ఏంటంటే అప్పుడు ఈ మెడిసిన్ ఈ గమ్మీని ఎప్పుడు యూజ్ చేయాలి? పడుకునేటప్పుడు తీసుకోవాలి మ్యామ్ ఇది. ఆ! పడుకునేప్పుడు తీసుకుంటే కంటిన్యూగా స్లీప్ ఉంటది కాబట్టి డిస్టర్బెన్స్ మధ్యలో డిస్టర్బ్ అయ్యి యెస్. లేవరు. ఆ! ఆ! అది. ఓకే. ఓకే. ఇంక మధ్యలో లేవాల్సిన అవసరమే ఏర్పడదు. లేదు. ఓకే. కొంతమంది కస్టమర్లు ఫోన్ చేశారు మ్యామ్. హ్మ్. స్లీపింగ్ పిల్స్ ఆల్రెడీ వాడుతున్నామండి. మేము ఇది ఏసుకోవచ్చా అని చెప్పేసి, గమ్మి తినొచ్చా అని చెప్పేసి అడిగారు మ్యామ్. హ్మ్. కంపల్సరీ తినొచ్చు.
కాకపోతే ఏంటంటే ఆల్రెడీ 2 పిల్స్ 3 పిల్స్ స్లీపింగ్ సంబంధించిన వేసుకొని వాళ్ళకి ఎడిక్ట్ అయ్యి దాన్ని మర్చిపోలేని స్థితిలో ఉంటారు మేము వాళ్ళు. అవును అవును వాళ్ళకి ఓవర్ నైట్లో రెగ్యులేట్ కాదు స్లీప్. ఉమ్, వాళ్ళు ఏం చేయాలంటే ఒక 3 టాబ్లెట్స్ వాడుతున్నాం అనుకుందాం, అయితే 2 టాబ్లెట్స్ వాడుతున్నాం అనుకుందాం మేము. 2 టాబ్లెట్స్ వాడే వాళ్ళు 1.5 టాబ్లెట్ వేసుకోవాలి. రెగ్యులర్గా వాళ్ళు వేసుకున్న టైంకి వేసుకోవాలి. మన గమ్మి మాత్రం పడుకునే ముందు చప్పరిచ్చి మింగేసి పడుకోవాలి మేము. ఓకే అట్లా ఒక 11 డేస్. ఆ, 11th డే నుంచి 1 టాబ్లెట్ వేసుకోవాలి. ఒక 10 డేస్. ఉమ్, 21st డే నుంచి హాఫ్ టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే అంటే హాఫ్ టాబ్లెట్ ఎవ్రీ 10 డేస్ తగ్గించుకుంటూ పోవాలి. మన గమ్మి మాత్రం సేమ్ టైంకు రెగ్యులర్గా వేసుకుంటూ పోవాలి. ఒక 1 మంత్ తర్వాత టాబ్లెట్స్ అన్ని క్లోజ్ అయిపోతుంది. వాళ్ళకి నిద్ర వచ్చి ప్యాటర్న్ సెట్ చేసేస్తుంది ఆల్రెడీ 1 మంత్లో. ఉమ్, సో అప్పుడు టాబ్లెట్స్ లేకుండా మా గమ్మి రెగ్యులర్గా వాడుతుంటే ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ మనకు 6 to 8 hours డీప్ స్లీప్ వచ్చేస్తుంది వాళ్ళకు. ఇక టాబ్లెట్స్ మర్చిపోతారు, ఉమ్, ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఉమ్, ఇది నాన్ ఎడిక్టెడ్గా మేము ఇది. అవును సో అవును ఇది గోవాన్ ఒక 3 months 4 months 5 months వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటారు. సేమ్ టైం ప్యాటర్న్ టైం సెట్ చేసుకుని వేసుకుంటే వాళ్ళు స్లీప్ రెగ్యులేట్ అయిపోతుంది. నైట్ 10 o'clock వేసుకునే వాళ్ళకు 9 నుంచే వాళ్ళకి స్లీప్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఓకే. ఆ రోజు నుంచి ఇది మానేయాలి. ఇది ఆహా. న్యాచురల్ స్లీప్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక ఓకే ఓకే ఎప్పుడైతే ప్యాటర్న్ సెట్ అయిందో వెంటనే మనం గమ్మీస్ వేసుకోవటం మానేసేయాలి. మానేసేయాలి. ఓకే సుమారుగా ఎంత టైం పడుతుంది అంటారండి? మనిషికి డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. ఇమ్యూనిటీని బట్టి, రెసిస్టెన్స్ని బట్టి వాళ్ళకు దాన్ని బట్టేసి రెగ్యులర్ టైం మెయింటైన్ చేసే వాళ్ళకు, మధ్యలో మొబైల్ ఫోన్ వాడకుండా ప్రాపర్ డైట్ తీసుకునే వాళ్ళకు, ఉమ్, వీళ్ళకి ఏంటంటే పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే మనకు ఒక 2 to 3 monthsలో కొంతమందికి అవుతుంది మ్యామ్. 4 to 5 months కొంతమందికి అవుతుంది. ఓకే ఏదైనా కొద్దిగా లేట్ అయినా ప్యాటర్న్ మాత్రం 100% సెట్ చేస్తుంది. అదే అదే స్లీపింగ్ పిల్స్ గురించి చెప్పారు. పిల్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ కి అడిక్ట్ అయి ఉంటారు. మ్యామ్ అలాంటి వారి పరిస్థితి ఏంటండి? ఆల్కహాల్ కూడా ఫోన్ చేసినారు మ్యామ్ చాలా మంది కస్టమర్స్. నిద్ర పట్టక ఆల్కహాల్కి ఎడిక్ట్ అయినామండి. ఇప్పుడు నవేడేస్ ఉన్న స్ట్రెస్ కి కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు కదా, Yes. అలాంటి వారి కోసం. వాళ్ళు ఏం చేసినారంటే అంటే వాళ్ళు నిద్ర పట్టడం కోసం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్మ్. మాకు ఫోన్ చేసి అడిగినారు ఓకే ఇది యూజ్ అవుతుందా సార్ అని చెప్పేసి. 100% యూజ్ అవుతుంది మ్యామ్ ఇది. ఉమ్, ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 pegs తీసుకునే వాళ్ళని అనుకోండి, ఒక 1.5 peg ఉమ్, ఒక 11 days తీసుకోవాలి, 10 days తీసుకోవాలి మ్యామ్. 11th డే నుంచి 1 peg స్లోగా 1 monthలో దీన్ని క్లోజ్ చేయాలి మ్యామ్. ఇది ఓకే వాళ్ళకి తెలుస్తుంది మ్యామ్. ఇప్పుడు ఇది తీసుకుంటూ అది తీసుకోవడం వల్ల ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఎక్కువ తీసుకోవాలా తక్కువ మొత్తాలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ రెసిస్టెన్స్ బట్టి అర్థమవుతుంది వాళ్ళకు. మనకు మామూలుగా తక్కువ తీసుకున్నా మనకు మంచి స్లీప్ వస్తున్నప్పుడు తగ్గించుకుంటాం బెస్ట్ కదా మ్యామ్ అదే ఆల్కహాల్ కదా అనేది. ఆరోగ్యానికి మంచిది. సో 1 monthలో ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకున్న ఆల్కహాల్ మొత్తం బంద్ అయిపోతుంది. ఓకే ఇది గమ్మిస్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఫుడ్ విషయంలో ఏమన్నా నియమాలు పాటించాలి? ఏమి లేదు మ్యామ్, వాళ్ళు నచ్చిన ఫుడ్ తినొచ్చు. ఇది మాత్రం రెగ్యులర్గా ఒకే టైం ఫిక్స్ చేసుకొని టైంకి వేసుకోవాలి మ్యామ్. Okay. వేసుకుంటే 100% 6 to 8 hours డీప్ స్లీప్ వచ్చేస్తుంది. ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమన్నా చేసుకోవాలండి? లైఫ్ టు మార్కెట్ అంటే ఫస్ట్ మొబైల్ తీసి పక్క పెట్టాలి మ్యామ్. ఫస్ట్ Okay. చేయాల్సినప్పుడు మొబైల్ ఫోన్ పక్క పెట్టాలి. Ah. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చేయాలి. Hmm. ఇంకా అంటే ఉంటుంది మ్యామ్, బుక్స్ చదవడం ఫస్ట్ నేర్చుకోవాలి మ్యామ్. దీనికి కొద్దిగా లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ అవుతుంది, మనకి స్లీప్ ప్యాటర్న్ కూడా సెట్ అవుతుంది మ్యామ్. అది ఓకే ఓకే ఇది ఎట్లా అండి, ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి గమ్మీస్ అనేవి? ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది మ్యామ్. మా Mhm. వెబ్సైట్ avenges.com వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంటుంది మ్యామ్. ఫైనల్ గా అంటే ఫ్రెండ్లీగా ఉందా? ప్రైస్ విషయంలో ఎలా ఉంది? అంటే ఇది లైపోజోమల్ టెక్నాలజీ కాబట్టి కొద్దిగా ప్రీమియం మ్యామ్, కానీ 100% వర్క్ చేస్తుంది. మీకు 100% స్లీప్ రెగ్యులేట్ చేసి మీకు న్యాచురల్ స్లీప్ని ఇస్తుంది మ్యామ్ మీకు రెగ్యులర్. ఓకే ఓకే సో ఇది ఒక అడ్వాంటేజ్ కాబట్టి కొద్దిగా ప్రీమియం ప్రోడక్ట్. మనం ఇచ్చే డబ్బు కూడా లైపోజోమల్ టెక్నాలజీకి ఇస్తున్నాం మ్యామ్. మనం ప్రోడక్ట్ కాకుండా టెక్నాలజీకి ఇస్తున్నాం, ఎందుకంటే 100% వర్క్ చేస్తుంది. బ్లడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా 1699 మ్యామ్ అది ఎంఆర్పి. ఓకే ఓకే సో ఆన్లైన్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంది. 100% మ్యామ్. సో పర్సన్ టు పర్సన్ వాళ్ళ బాడీ నేచర్ ని బట్టి ఎన్ని రోజులు వాడుకోవాలనేది అంతే మ్యామ్. 4 to 5 months లో మాక్సిమం 4 to 5 months లో సెట్ అవుతుంది మ్యామ్. అయిపోతుంది. కొంతమంది 25 days నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ ఇది. కానీ కొంతమంది మీరు 25 days అని చెప్తాం మ్యామ్. కొంతమందికి 30 days ఫోన్ చేసి ఇంకా నాకు కాలేదంటే వాళ్ళ బాడీని పట్టి ఉంటుంది మ్యామ్. కానీ రెగ్యులేట్ అయ్యేది మాత్రం 100% గ్యారంటీ. ఇట్ టేక్ సమ్ టైం. ఓపికతో చేసుకోవాలి. ఫస్ట్లో కొద్దిగా కొంతమంది 3 days 4 days ఫోన్ చేసి నాకు నిద్ర రావట్లేదండి, ఇంతకుముందుకు ఎలా అలా ఉందని చెప్తున్నాను మేము కొంతమంది. అన్నప్పుడు మేము చెప్పే సలహా ఏంటంటే, మీరు ఎట్లా గమ్మిస్ కొన్నాం కదా మనము, రెగ్యులేట్ అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది. మీరు కంటిన్యూగా వాడండి, ఎందుకంటే ఇది బ్రెయిన్లో పోయి మన స్లీప్ సైకిల్ని రెగ్యులేట్ చేయాలి. ఇది స్లీపింగ్ పిల్స్ అయితే ఇప్పుడు వేసుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ నిద్ర వచ్చేసి పడుకుందాం, మళ్ళీ రేపు ఒక టాబ్లెట్ 2 వేసుకోవాల్సి వస్తుంది 6 నెలల సంవత్సరం తర్వాత. మనది అలా కాదుగా మ్యామ్. ఇది కొద్ది రోజుల తర్వాత మానేయాల్సిన ప్రోడక్ట్ ఇది కూడా.
అలాంటప్పుడు ఏంటంటే స్లీప్ రెగ్యులేట్ చేసుకుంటూ మన ఈ గమ్మీతో స్లీప్ ప్రొడ్యూస్ చేస్తూ మనం మళ్ళీ మెలటిన్ రెగ్యులేట్ చేస్తూ మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తూ దాన్ని సెట్ చేయాలి ఇది. సో కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. అట్లానే టైం టేకింగ్ అంటే నిద్ర రాకుండా ఉండదు. ఫస్ట్ డే నుంచి నిద్ర వస్తుంది, కాకపోతే 1 hour 2 hours మనకు 10 రోజులు 15 రోజుల వరకు కొద్దిగా డిస్టర్బ్ అనిపిస్తుంది. ఓకే అండి. తర్వాత మనం స్లీప్ రెగ్యులేట్ అవుతుంది, ఆ రోజు మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా చికాకు పడకుండా మనం ఇబ్బంది పడకుండా ప్రోడక్ట్ని కంటిన్యూగా వాడుతూ ఉంటే ఏంటంటే మనకు స్లీప్ రెగ్యులేట్ అవుతుంది. మార్నింగ్ 10 గంటలకు వేసుకున్నామా ఉదయం 6 గంటలు లేవాలి, మన పని మనం యాక్టివ్ చేసుకోవచ్చు. గమ్మీ మ్యామ్ ఇది బ్రాండ్ నేమ్ ఈజ్ ఎవెంజీస్ లైపోజోమల్ ఎమ్మి గమ్మీస్ యాక్స్టీజ్ బ్రాండ్ పేరు. ఇది అంతా స్లీప్ గమ్మీ అంటారు. బ్రాండ్ పేరు యాక్స్టీజ్ మ్యామ్. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మ్యామ్. ఇది న్యాచురల్ ఫ్లేవర్, న్యాచురల్ కలర్, ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది మ్యామ్. ఇంపోర్టెడ్ పెక్టిన్ బేస్డ్. ఇది లైపోజోమల్ టెక్నాలజీ. ఎక్స్ట్రాడనరీ టేస్ట్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఒకటికన్నా ఎక్కువ తినొద్దు మ్యామ్. ఇది చాలా బాగుంటుంది, వదలబుద్ది కాదు దీన్ని. కొంతమంది ఫోన్ చేసి సార్ 2 తినొచ్చా సార్, చాలా బాగుంది అంటే మాకు ఇట్లా క్రేవింగ్ లాగా అవుతుంది, ఇంకోటి తింటాం సార్ అంటే అసలు తినకూడదు మ్యామ్. ఇది ఎందుకంటే ఎక్కువ డోస్ తీసుకొని మళ్ళీ రేపు తక్కువ తీసుకున్నాం అనుకోండి, స్లీప్ డిస్టర్బెన్స్, అదొక డిసడ్వాంటేజ్ దీనికి. సో మనం ఏంటంటే ఒకే గమ్ తీసుకోవాలి, ఒకే టైం మెయింటైన్ చేయాలి. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది మనకు. మా వెబ్సైట్కి వచ్చి avengis.com వచ్చి తీసుకోవచ్చు. అలా చేయని వాళ్ళకు మా కింద మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుందిగా మ్యామ్, ఫోన్ చేసి చెప్పినా కానీ వాళ్ళకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. ఫైనల్గా ఒక్క డౌట్ అండి. ఇప్పుడు జనరల్ ఇష్యూస్ మీద కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటి పేషెంట్స్. అలా తీసుకునే వాళ్ళు మన గమ్మీస్ని కూడా యూస్ చేయొచ్చా? నిర్భయంగా వాడచ్చు మ్యామ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీంట్లో కెమికల్స్ లేవు, న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడచ్చు, కొలెస్ట్రాల్, 0 ఫ్యాట్ కూడా మ్యామ్. ఇది 0 ఫ్యాట్, గ్లూటెన్ ఫ్రీ. ఇది సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మ్యామ్. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల దీని ఏంటంటే మెయిన్ ప్యాటర్న్ ఏంటంటే స్లీప్, అంతే. స్లీప్ ప్రొడ్యూస్ సెట్ చేస్తుంది అంతే. దీంట్లో ఎలాంటి డిసడ్వాంటేజ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.